టాలీవుడ్ పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యకు యత్నించిన ఘటన టాలీవుడ్లో సంచలనంగా మారింది. నిత్యం నవ్వుతూ కనిపించే ఈ గాయనికి ఎందుకంత కష్టం వచ్చింది? ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్న కల్పన నేపథ్యం ఏంటి? ఆమె ఆత్మహత్య యత్నానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఎన్నో సూపర్ హిట్ పాటలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కల్పన టీవీల్లో ఎప్పుడు చూసినా నవ్వుతూ ఎనర్జెటిక్ గా కనిపిస్తారు. కానీ ఆమె నవ్వు వెనక పైకి కనిపించని డిప్రెషన్ ఉంది. ఆ విషయం ఇన్నాళ్ళు ఆమె కుటుంబానికి మాత్రమే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసింది. దీనికి కారణం ఆమె అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుని అపస్మారక స్థితికి వెళ్లడమే. హైదరాబాద్ లోని నిజాంపేటలోని ఓ విల్లాలో ఉంటున్నారు కల్పన. డిప్రెషన్ కి లోనైన కల్పన ఎక్కువ డోసులో నిద్ర మాత్రలు తీసుకున్నారు. అదే విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. భర్త వెంటనే స్థానిక కమ్యూనిటీ సభ్యులకు ఫోన్ చేశాడు. కమ్యూనిటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా మెయిన్ డోర్ కొట్టారు. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వెంటనే ఇంటి వెనక్కు వెళ్లారు. వెనక తలుపు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను చూసి వెంటనే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్ అనేది అదే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉంది. ఇట్లానే కండిషన్ స్టేబుల్గానే ఉన్నారంటే మేబీ 2 నుంచి 3 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చు. గాయనిగానే కాకుండా పలు టీవీ కార్యక్రమాలతో పాపులర్ అయ్యారు కల్పన. బిగ్ బాస్ హౌస్లోకి కూడా వెళ్ళొచ్చారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా కూడా నిరూపించుకున్నారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్ లాంటి దిగ్గజాల దగ్గర పాటలు పాడారు. దాదాపు 3.5 దశాబ్దాలుగా స్టార్ సింగర్ గా రాణిస్తున్న కల్పన సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఆమె బ్యాక్గ్రౌండ్ పై అందరి దృష్టి పడింది. కల్పన తండ్రి టిఎస్ రాఘవేంద్ర ప్రముఖ గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమె తమ్ముడు షాన్ కూడా ఓపెరా సింగర్. 5 ఏళ్ల వయసులోనే సాలూరు వాసురావు సినిమాలో ఓ పాట పాడారు కల్పన. అప్పట్నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఓవైపు బాలనటిగా నటిస్తూనే మరోవైపు పాటలు పాడుతూ బిజీ అయ్యారు. బాలనటిగా 30కి పైగా చిత్రాల్లో నటించారు. సింగర్ గా 5,000కు పైగా పాటలు పాడారు. ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు. కల్పన భర్త పేరు ప్రసాద్ ప్రభాకర్. ఆయన ఒక వ్యాపారవేత్త. 19 ఏళ్ల కూతుర్ని చూసుకుంటూ చెన్నైలో ఉంటున్నారు. ప్రసాద్ ప్రభాకర్తో కల్పనకు అభిప్రాయ భేదాలొచ్చాయని, అందుకే ఆమె హైదరాబాద్కు వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. అలా జీవితంలో ఎన్నో విజయాలు అందుకున్న కల్పన తనలోనే పేరుకుపోతున్న డిప్రెషన్ను మాత్రం గుర్తించలేకపోయారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. కొన్నేళ్లుగా ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారు కల్పన. వైద్యుల సూచన మేరకు కొన్ని రకాల నిద్ర మాత్రలు వాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఎక్కువ డోస్ తీసుకున్నారు. తన తల్లి ఆత్మహత్యకు పాల్పడలేదని అంటున్నారు కల్పన కూతురు దయాప్రసాద్. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్న కల్పన ఎక్కువ టాబ్లెట్స్ ని ఒకేసారి తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లారని అంటున్నారు. మా అమ్మ షీ ఈజ్ అ సింగర్, షీ ఈజ్ డూయింగ్ హర్ LLB అండ్ ఆల్సో డూయింగ్ హర్ PhD. సో దానివల్ల షీ హ్యాస్ ఇన్సామ్నియా. సో టు ట్రీట్ హర్ ఇన్సామ్నియా డాక్టర్ హ్యాడ్ ప్రిస్క్రైబ్డ్ హర్ అ టాబ్లెట్ అండ్ షీ హ్యాడ్ కన్స్యూమ్డ్ దట్ in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు వైద్యులు. ఆమె త్వరగా కోలుకొని తిరిగి తన పాటలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.